తెలంగాణలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ కొనసాగగా ఇవాళ ముగిసింది. రేపు నామినేషన్ల పరిశీలన ఉండనుంది. 7, 8 తేదీల్లో ఫిర్యాదుల స్వీకరణ, 9వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా ఉంది. అదే రోజు అభ్యర్థులను ప్రకటిస్తారు. మూడో దశకు ఈ నెల 17న పోలింగ్ జరగనుండగా అదే రోజు విజేతలను ప్రకటించనున్నారు. మరోవైపు తొలి విడతలో ఈ నెల 11న, రెండో విడతలో 14న పోలింగ్ జరగనుంది. రాబోయే వారం రోజుల పాటు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగనుంది. మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రేపు నామినేషన్ల పరిశీలన ఉండబోతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది. మొత్తంగా 3 విడతల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మొత్తంగా ఆయా జిల్లాల వారీగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. మొత్తానికి తెలంగాణలో ఈ నెల 11, 14, 17 తేదీలలో ఈ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. పోలింగ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో 3 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి విడతలో ఎన్నికల్లో భాగంగా దాదాపు 193 మండలాలకు సంబంధించి అందులో 4234 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా రెండో విడత 189 మండలాల్లో 4333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుంటే మిగతా గ్రామాలకు ఈ 3వ విడతలు జరుగుతున్నాయి. మొత్తానికైతే 3 విడతల్లో ఎన్నికలు జరుగుతుండడంతో ఈ రోజు 5 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఈ నామినేషన్ల ప్రక్రియ ముగుస్తున్న క్రమంలో మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. చాలా ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏకగ్రీవంగా ఎన్నికలు కూడా ఏకగ్రీవాలు కూడా అయ్యాయి. కొంతమంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో కొన్ని చోట్ల ఇప్పటికే ఏకగ్రీవ ఎన్నికంగా అభ్యర్థులను గ్రామ పంచాయతీ సర్పంచ్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఇక రెండో విడతల కొంతమంది కూడా ఏకగ్రీవంగా అవుతున్నారు. ఇక మూడో విడతకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో ఏ విధంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనాలంటూ ఇప్పటికే ఒకవైపు రాజకీయ పార్టీలు సూచిస్తుండగా ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను రాష్ట్ర ఎన్నికల సంఘం చేపడుతుంది. ఈ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇప్పుడు ముగియడంతో 5 గంటలకు ముగియడంతో ఇక ఎవరైతే నామినేషన్లు దాఖలు చేయడానికి ఆయా ఆర్ఓ సెంటర్లకు వచ్చారో వారందరినీ కూడా ఖచ్చితంగా వారందరూ నామినేషన్లు కూడా తీసుకుని ఉన్నారు. రాత్రి వరకు కూడా అంటే 7 గంటల వరకు సుమారు 2 గంటల పాటు ఎవరైతే ఆ ప్రాంగణంలోకి వచ్చిన వారిని అందరు నామినేషన్లు కూడా తీసుకోబోతున్నారు. మొత్తంగా ఈ నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఈ ఎన్నికలకు సంబంధించి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. పోలీసు భద్రత కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, వీటి మీద పూర్తిగా ఎన్నికల సంఘం నిమగ్నం అయి ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ చారి.